స్నేహ, ఇంటికే వస్తున్నాను. ఇక నుంచి నీ చీర చెంగు పట్టుకొని ఇంట్లోనే ఉంటాను. నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎప్పుడు పని పని అని తిరిగే మీరు ఒక్క స్పెషల్ డే అయినా నాతో ఉండాలని నేను కోరుకున్నాను. దాని ఫలితం ఇలా అవుతుందనుకోలేదు. ఒక హౌస్ వైఫ్ గా ఆలోచించానే తప్ప ఒక డాక్టర్ భార్యగా ఆలోచించలేదు. అది నా తప్పే. కానీ మీరు కూడా ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించండి. ఒక భార్యగా వారానికి ఒక్క రోజైనా మీరు నాతో ఉండాలనుకోవడం తప్పు కాదు కదా. మీరు నాకిచ్చే టైంలో ఫోన్స్ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారనుకున్నాను. అందుకే మీ ఫోన్ ఆఫ్ చేశాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ పేషెంట్ చావు బతుకుల మధ్య ఉందని నిజంగా నాకు తెలీదు. తెలిస్తే ఒక మనిషి పోతే పోయిందిలే అనుకునేంత దుర్మార్గురాలనైతే కాదండి. ఎంత చెప్పినా నా శివగారు నన్ను క్షమించలేదు. మా ఇద్దరి మధ్య జీవితాంతం ఈ గ్యాప్ ఇలానే ఉండిపోతుందేమో. ఏంటిది కాకి? అనసూయ డ్యూటీ నువ్వు తీసుకున్నావా? పల్లీలు తింటున్నావు. యమజప్పని పడదాం అన్నావు కదా, ఏం చేయబోతున్నావు? అన్నీ నేనిక 2 విషయాలు తేల్చుకోవడానికొచ్చాను. 1, అర్జున్ని కావేరిని కలపడం. 2, యమజప్పని పట్టడం. నేనిప్పుడు అర్జున్ని కావేరిని కలిపే పనిలో ఉన్నాను. దానికో ప్లాన్ కూడా చేశాను. ప్లాన్ చేసావా? ఏం ప్లాన్ చేసావు? అర్జున్ బాబు స్నానానికి బయలుదేరుతూ ఉంటాడు.